ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కాంట్రవర్సీలు తారాస్థాయికి చేరుతున్నాయి. మొన్న చూసుకున్నట్టయితే కొండా సురేఖ దంపతులు చేసినటువంటి కాంట్రవర్సీ మాటలు కావచ్చు, అలాగే నేడు చూసుకున్నట్టయితే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి కాంట్రవర్సీ మాటలు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి తారాస్థాయికి చేరింది. ఈ అంశానికి సంబంధించి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒక వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అనిరుద్ధ్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి మల్లు రవి కూడా లేఖ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే సోమవారం జరగబోయేటటువంటి క్రమశిక్షణ కమిటీ నుంచి అనిరుద్ధ్ రెడ్డికి షోకాస్ నోటీసులు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దందాలు చేస్తూ ఇక్కడ రౌడీజం చేస్తున్నారు అన్న కోణంలో కూడా అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది తీవ్ర దుమారమే లేపుతోంది. మొత్తం మీద గతంలో ఏదైతే తనకి ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చేటటువంటి ఎస్కార్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కావచ్చు, అలాగే ఏపీకి తిరుమల విజిట్ వెళ్ళినప్పుడు ఏదైతే తెలంగాణకి సంబంధించినటువంటి మంత్రులకి తెలంగాణ నుంచి మంత్రుల నుంచి వచ్చే సిఫార్సులు ఏవి కూడా చెల్లడం లేదు అన్న కోణంలో మాట్లాడినటువంటి కాంట్రవర్సీ మాటలు కావచ్చు, మొత్తం కూడా అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని దుమారం లేపేలాగా ఉన్నాయి. అలాగే ఇటు చూస్తున్నట్టయితే మొత్తం కాంట్రవర్సీ మాటలకు తెర లేపినట్టుగా అయితే తెలుస్తుంది. అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి వివరాలతో సహా రావాల్సిందిగా సోమవారం నాడు ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ అతనికి షోకాస్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కావచ్చు, అలాగే సామాజిక న్యాయం అంశంలో కావచ్చు, సభ జరిగిన నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని చాలా హైలైట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అనిరుద్ధ్ రెడ్డికి మాత్రం షోకాజ్ నోటీసులు ఇవ్వడం మాత్రం ఖాయంగా అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.